మిత్రులందరికీ శుభోదయం. పిల్లల్లాంటి పెద్దల్ని చదివించేటువంటి చిన్న కథలను ఎంతో మంది రచయితలు మనకు అందిస్తున్నారు. అటువంటి వారిలో శ్రీ కందర్పమూర్తి గారు ఒకరు. వారి కథా సంపుటి సరస్వతీ పుత్రుడు అనే కథల సంపుటి నుండి ఈ రోజు మనం మానవ సేవే మాధవ సేవ అనే కథ విందాం. కథ పేరు మానవ సేవే మాధవ సేవ. భవతి భిక్షాందేహి. చూడమ్మా సరోజ, గుమ్మ ముందు ఎవరో సాధువు వచ్చారు. గ్లాస్తో బియ్యం వెయ్యి. వంటగదిలోంచి తల్లి మాటలు విన్న సరోజ చదువుతున్న క్లాస్ పుస్తకం పక్కన పెట్టి బియ్యం దానం చేయడానికి వెళ్ళింది. సాధువుకు బియ్యం దానం చేసి వస్తున్న సరోజకు ఇంటి ఆవరణలో వేప చెట్టు కొమ్మ మీద ఉన్న గూడులోంచి కాకిపిల్ల కింద పడి కా కా అంటూ అరవడం సరోజ చెవిని పడింది. వెంటనే గోడకున్న నిచ్చెన తెచ్చి మెల్లిగా కాకిపిల్లను వేప చెట్టు కొమ్మ మీద గూటికి చేర్చింది. మరోసారి వీధిన పోయే ఊరకొక దాహంతో గుమ్మం ముందు నోరు తెరిచి ఆపసోపాలు పడ్డం చూసిన సరోజ వెంటనే కూజాలోని చల్లని మంచినీళ్లు ప్లాస్టిక్ గిన్నెలో పోసి కుక్క దాహం తీర్చింది. సరోజ జాలిగుండెను మెచ్చుకుంది వాళ్ళమ్మ. సరోజ అగ్రహారం గ్రామ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచి జంతు ప్రేమ, దయాగుణం కలది. ఎవరైనా భిక్షగాళ్ళు, వికలాంగులు పాఠశాల దారిలో కనబడితే వీలైన సాయం చేస్తూ ఉంటుంది. వేసవి సెలవులైనందున పట్నంలో తాతగారింటికొచ్చింది. అక్కడ ఉన్న రోజుల్లో సరోజ జన్మదినం వచ్చింది. తాతయ్య, మామయ్యలు ఆశీర్వదించి కొత్త బట్టలు, డబ్బులు కానుకగా ఇచ్చారు. అమ్మమ్మ ఉదయం తలంటి కొత్త బట్టలు తొడిగించింది. సాయంత్రం సరోజను తీసుకుని గుడికి బయలుదేరింది. మామయ్యలు ఇచ్చిన డబ్బులతో బజార్లో ఏదైనా ఒక వస్తువు కొందామని పర్సులో పెట్టుకుంది సరోజ. గుడిలో దేవుని దర్శనం చేసుకుని బజార్లో వస్తుంటే దారిలో కొందరు పిల్లలు కాషాయ దుస్తులు ధరించి బ్యాండ్ వాయించుకుంటూ ముందుకు సాగుతుంటే 2 పిల్లలు ప్రేమ సమాజం అనే పేరు ఉన్న బ్యానర్ పట్టుకు నడుస్తూ ఉంటే మరికొందరు పిల్లలు సీలు వేసిన డబ్బాలు చేతుల్లో ఉంచుకుని డబ్బు ధర్మం చెయ్యమని పాదచారుల్ని అడుగుతున్నారు. ప్రేమ సమాజం గురించి తరగతి క్లాసులో టీచర్ చెబుతూ తల్లి, తండ్రి, బంధువులు లేని అనాథల్ని ప్రేమ సమాజంలో చేరుస్తారని, తాతలు ఇచ్చే ధన సహాయంతో వారి పోషణ, చదువులు సాగుతాయని టీచర్ చెప్పిన విషయాలు జ్ఞాపకం వచ్చి తన పర్సులో ఉన్న పుట్టినరోజు డబ్బులు పిల్లల చేతిలో ఉన్న డబ్బాలో వేసింది సరోజ. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ ద్వారా ఈ విషయం తెలుసుకుని తాతయ్య, మామయ్యలు సరోజ దయాగుణాన్ని మెచ్చుకున్నారు. మానవ సేవయే మాధవ సేవ అని టీచర్ చెప్పిన విషయాన్ని సార్థకం చేసింది సరోజ. విన్నారు కదా. పిల్లలకి దయాగుణం అనేటువంటిది బాల్యం నుంచి అలవాటు కావాలి. 8వ తరగతి చదువుతున్న సరోజ తన పుట్టినరోజుకు వచ్చిన బహుమతి డబ్బులను పేద పిల్లలకు ఉపయోగపడేలా వారి హుండీలో వేయడం నిజంగా గొప్ప విషయం కదా. అయితే ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు చిన్నతనం నుంచి కూడా తమకు బహుమతుల రూపంలో వచ్చిన సొమ్ములను స్నేహితులతో వ్యర్థంగా పార్టీలంటూ ఖర్చు పెట్టేసుకుని అవసరమైనప్పుడు మళ్ళీ తల్లిదండ్రులని డబ్బులు అడుగుతూ ఉంటారు. అలా కాకుండా ఆ బహుమతి డబ్బులన్నింటినీ కూడా ఒక చోట చేర్చి అవసరంలో ఉన్న పేదవారికి మనం సహాయం చేస్తే నిజంగా మనం కూడా మానవ సేవే మాధవ సేవగా వారికి సహాయం చేసినట్టు అవుతుంది అనేటువంటి చక్కని సందేశాన్ని అందించిన ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో కింద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించిన సరస్వతీ పుత్రుడు చిన్న కథల సంపుటి నుంచి పట్టుదల అనే కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.